అందరినీ ఒప్పించి జీఎస్టీ బిల్ ని అమల్లోకి తెస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. జీఎస్టీకి సంబంధించి కీలకమైన 4 బిల్లుల్ని అంతా అంగీకరించాలన్నదే తమ ఆలోచనగా చెప్పారు. ఇదే విషయంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సమావేశంలో చర్చించారు. మరోవైపు జీఎస్టీని ఇలాగే ఆమోదించడం కుదరదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లును అనుకున్న సమయానికి అమల్లోకి తెచ్చేందుకు అవసరమైన పనిని కేంద్రం పూర్తి చేస్తోంది. నిన్న లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అందులోని పూర్తి వివరాలను బీజేపీ నేతలకు ప్రత్యేక సమావేశంలో వివరించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకుడు అద్వానీ హాజరైన పార్లమెంటరీ భేటీలో జీఎస్టీపై పూర్తి డెమో ఇచ్చారు జైట్లీ. అందరినీ కలుపుకొని వెళ్లాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. జీఎస్టీ బిల్లుకు తుది రూపం తేవడంలో కీలకంగా మారిన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చల వివరాలను కూడా సమావేశంలో జైట్లీ ప్రస్తావించారు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లుపై సమావేశమయ్యారు. జీఎస్టీకి సంబంధించిన మొత్తం 4 బిల్లులు ఇప్పుడున్న ఫార్మాట్లోనే ఉంటే అంగీకరించొద్దని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అవసరమైతే ప్రజల ఆందోళనలను సభలో ప్రస్తావించి సవరణకు పట్టుబట్టాలని డిసైడ్ అయ్యారు. రైతుల సమస్యలను కూడా సభలో ప్రస్తావించాలని, పంట రుణాల మాఫీకి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎంపీలకు రాహుల్ సూచించినట్టు తెలుస్తోంది. ఇక జీఎస్టీకి సంబంధించి మరో విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. భూములు, భవనాల అమ్మకాలు జీఎస్టీ పరిధిలోకి రావు. కానీ భూములను లీజుకు ఇచ్చినా, భవనాలను అద్దెకిచ్చినా, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఈఎంఐ కడుతున్నా అవన్నీ జీఎస్టీ పరిధిలోకి వస్తాయని తేల్చి చెప్పింది. విద్యుత్ను కూడా కేంద్రం జీఎస్టీ పరిధిలోకి చేర్చలేదు. నిన్న సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆధారంగా ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి.